సంతోష్ గారు మాట్లాడతారు. మీరే. ఓకే, థ్యాంక్స్. మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి, ఫ్లో పోద్ది. నేనే ప్రాబ్లం అనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను సంతోష్ గారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీడియా, ప్రెస్, బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్. అండ్ నేను ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా అసలు వేరే రీజన్ కూడా చెప్పకుండా మా స్వప్నక్క, మా నందిని మ్యామ్, మా గాంధీ డార్లింగ్ వచ్చారు. ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ అక్క. ఐ హ్యావ్ యూ గైజ్. ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూర్ హియర్. అండ్ డార్లింగ్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అందరిలాగే ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ బిగ్ ఫ్యాన్. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, మమ్మల్ని నవ్విస్తుండాలి. అండ్ శ్రీ విష్ణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. And you're also part of us. You're also part of UV Creation. It means everything to us that you're here. Thank you so much. And మా టీం గురించి, మా సినిమా గురించి నేను ఆల్రెడీ చాలా షేర్ చేసుకున్నాను. అండ్ కపుల్ ఫ్రెండ్లీ అనేది ఇట్స్ అ వెరీ డీప్లీ ఎమోషనల్ సినిమా. ఇట్ హ్యాస్ సింపుల్ బ్యూటిఫుల్ మూమెంట్స్, మంచి క్యారెక్టర్స్, మంచి హ్యూమర్, మంచి ఎమోషనల్ సినిమా. అండ్ అనిల్ అన్న 3 వారాలు నాన్ స్టాప్ నవ్విచ్చాడు కాబట్టి February 14th మంచి ఎమోషనల్ సినిమా చూద్దాం. మీ అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ వే డు ఐ స్టార్ట్? మా టీమ్, అశ్విన్, యువర్ అ ఫెనామినల్ టాలెంట్, ఆల్ ద వెరీ బెస్ట్. ఆదిత్య, మా మ్యూజిక్ డైరెక్టర్, చిత్త కొట్టేశాడు. యూ విల్ లిసన్ టు ఆల్ ద సాంగ్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అండ్ ధీరజ్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నేను ఆల్రెడీ చెప్పినట్టే మీరు లేట్గా జాయిన్ అయినా సరే ఇది కూడా మీ సినిమానే. అండ్ మీరు ఫస్ట్ నుంచి ఉన్నట్టే నాకు ఫీలింగ్ ఉంది. సో హ్యాపీ. అండ్ మా అజయ్ అన్న, మా విక్కీ అన్న, దిస్ ఇస్ ఫ్యామిలీ యూవీ అంటే. సో నేను ఎంత మాట్లాడినా తక్కువే. సో మళ్ళీ ఆల్రెడీ ఇంత ముందే చెప్పాను, నేను యూవీ క్రియేషన్ నుంచి ఏ సినిమా వచ్చినా అది నా సినిమానే. అండ్ దే లైక్ ఫ్యామిలీ టు మీ. అండ్ మాన్సా, స్టెల్లర్ యాక్టర్. అండ్ తను ఎంత మంచి యాక్టరో రేపు సినిమా చూశాక మీకు అందరికీ అర్థమవుతుంది. అండ్ షీఈస్ గోయింగ్ టు గో టు గ్రేట్ ప్లేసెస్. యా, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అట్ ద మూవీస్. థ్యాంక్ యూ సో మచ్. 14 ఫిబ్రవరి ప్రేమికుల రోజే కాదు, సంతోష్ మీ డే కూడా. ఆ రోజు మీ పేరులో ఉన్న సంతోషం మీ సినిమా చూసిన ప్రేక్షకులకి అండ్ హిట్తో మీరు ఇన్నిసార్లు ఎంట్రీలు అంటే ప్రొడ్యూసర్స్ మాట్లాడలేదు, కొన్ని ఏదో మధ్యలో తగులుతున్నాయి, అందుకే మళ్ళీ తీసుకున్నానండి. రండి, ఇక్కడికి రండి. నందిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. స్వప్నక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. స్వప్నక్క, నిజంగా గర్ల్ ఫ్రెండ్ సినిమా మేము తీసి కాపీ అలా రెడీ పెట్టుకొని ఏం చేయాలి, మేము కరెక్ట్ తీసామా, రాంగ్ తీసామా, ఇంకేమన్నా యాడ్ చేయాలా మాకు తెలియని సిచ్యువేషన్లో మీరే వచ్చి సినిమా చూసి మేము చాలా భయంతో మీకు సినిమా చూపించాం. మీరేమంటారు, మీ ఒపీనియన్ ఎలా ఉంటుందని, బట్ మీరు చాలా కాన్ఫిడెంట్గా జస్ట్ గో అండ్ రిలీజ్ ఇట్ అని చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్తోనే మేము థియేటర్కి వెళ్ళాము. థ్యాంక్ యూ సో మచ్ స్వప్నక్క. థ్యాంక్ యూ ధీరజ్ గారు. ఇంకేమన్నా మధ్యలో? ఇంకా లేదండి. ఓకే, ఏమన్నా వచ్చినా మన సక్సెస్ మీట్లో కవర్ చేద్దాం. అందరినీ కవర్ చేస్తా. అందరినీ కవర్ చేస్తారు మీరు, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, లైక్ సంక్రాంతి పండుగ చాలా పెద్ద పండుగ, సినిమాల పండుగ కూడా. ఆ సినిమాల పండుగని మరింత పెద్దగా చేస్తూ ఉంటారనమాట. కొత్త అల్లుళ్ళు ఎలా అయితే కామనో, అనిల్ రావుపూడి గారు కూడా అంతే సంక్రాంతికి. సో ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్, విజయాల మీద విజయాలు అందుకుంటున్న డైరెక్టర్, సో అనిల్ రావుపూడి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక స్టెప్పా నువ్వేనా అడిగింది? అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ విక్కీ గారు, వంశీ గారు, యువి అంటే నాట్ ఓన్లీ వాళ్ళ ప్రొడ్యూసర్ కంటే కూడా నాకు మంచి ఫ్రెండ్స్ అని చెప్పాలి. సో ఫ్రెండ్స్ కంటే ఇప్పుడు నేబర్స్, ఒకే కమ్యూనిటీలో ఉంటున్నాం. సో విక్కీ గారు కాల్ చేసి ఇలా ఈవెంట్ ఉందని చెప్పగానే సో ఐ వాంటెడ్ టు కమ్. ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ చూశాను నేను. సో ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అంటే షార్ట్ హిట్ అనే ఫీలింగ్ వచ్చింది. సో అంత బ్యాలెన్స్డ్గా ఉంది, వచ్చిన ఎమోషనల్ రైడ్ లాగా అనిపించింది. అండ్ క్యారెక్టర్స్ ఇద్దరు, ముఖ్యంగా హీరో సంతోష్ శోభన్ అండ్ అమ్మాయి మానస, ఇద్దరు చాలా పర్ఫెక్ట్ పేర్లాగా అనిపించారు త్రూ అవుట్ ద ట్రైలర్. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ తెలుగు అమ్మాయి చక్కగా తెలుగు మాట్లాడింది. సో ఆల్ ద బెస్ట్. ఇదే ఫస్ట్ ఫిల్మా చేసావు? సెకండ్ ఫిల్మ్, ఓకే. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. అండ్ అలాగే సంతోష్ గురించి ఏం చెప్పాలి, మంచి ఫీచర్స్ ఉన్నాయి, బాగా యాక్ట్ చేస్తాడు, మంచి వాయిస్ ఉంది. సో ఒక హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. సో అతనికి ఏం కావాలి? ఓన్లీ వన్ సూపర్ డూపర్ సక్సెస్. అదొకటి వస్తే చాలు. ఖచ్చితంగా ఈ February 14th వచ్చేస్తాను అనుకుంటున్నాను. వ్యాలంటైన్స్ డేకి పర్ఫెక్ట్ టైమింగ్లో, పర్ఫెక్ట్ స్లాట్లో
పర్ఫెక్ట్ జానర్లో వస్తుంది ఫిలిం. సో గో అండ్ ఎంజాయ్. సో ఈ టీం అందరికీ ఒక మంచి సక్సెస్ రావాలి. అండ్ మీరు రిమైనింగ్ టెక్నీషియన్స్ అందరూ, మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య అండ్ అలాగే డైరెక్టర్ అశ్విన్, తనకి అలాగే ప్రొడ్యూసర్స్ మిగతా ధీరజ్ గారు అండ్ అజయ్ గారు అండ్ అదర్ హూ ఎవర్ ఇన్వాల్వ్ ఇన్ దట్, అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చిన మా ఇద్దరు గెస్ట్లు ఇందాక నుంచి నన్ను బాగా రోస్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా వెనక నేను వచ్చే ముందు కూడా రోస్ట్ చేశారు. అయినా కూడా వారికి నా అభినందనలు, కృతజ్ఞతలు. మీ ముందు చేయబోయే ప్రాజెక్ట్స్కి నా విషెస్. అలాగే విష్ణు నేను ఇద్దరం కలిసి ఒక కామన్ నంబర్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఒక ఫోన్ నంబరు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈవెంట్స్ అటెండ్ అయింది మేమిద్దరమే. సో అయితే విష్ణు వెళ్తాడు, లేదా నేను వెళ్తాను, లేదా ఇద్దరం కలిసి వెళ్తాం. కామన్ వెహికల్ కూడా తీసుకోవచ్చండి, ఒకే దగ్గర కదా వెళ్ళేది. సో నాకు ఎందుకంటే విష్ణులో కూడా నచ్చిందంటే ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్తాను, నన్ను ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్తాను. ఎందుకంటే ఒక సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి వాళ్ళకి ఒక కష్టం ఉంటుంది సినిమా వెనక. ఒక సినిమాకి వెళ్ళి మనం దాన్ని అడ్రస్ చేస్తే ఎంతో కొంతమంది ఆ సినిమా ఉందని తెలుసుకుని ఆ సినిమాకి రావడానికి ఒక 10% ఆడియన్స్ అయినా 20% ఆడియన్స్ యాడ్ అయినా కూడా దట్స్ ఎనఫ్ అనిపిస్తుంది. అండ్ మాకంటే ఎక్కువ సంతోష్ కష్టపడ్డాడు. ఇందాక ప్రమోషన్స్ చూశాను. మీరేంటి ప్రమోషన్స్ కూడా నన్ను యాడ్ కట్ చేశారు? ప్రమోషన్స్ వీడియో వేస్తూ ముందు నా యాడ్ కట్ చేశారు. మీ యాడ్ కట్ చేసాము, నన్ను కట్ చేశారు యాడ్. మిమ్మల్ని కట్ చేశారా? మీరుంటే అది వేరు కదా అని అందుకని. ఓకే, ఎంత కష్టపడ్డారో చూశాను సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళడానికి. అండ్ ప్లీజ్ వాచ్ కపుల్ ఫ్రెండ్లీ ఆన్ February 14th. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రాలేదేంటి మీరు? ధీరజ్ గారు అక్కడే అయిపోయారు. ఆయనకి ఇంకేం ఇంకేమైనా ఉందా? బ్యాలెన్స్ లేదుగా, అందరు కవర్ చేశారు. నా పేమెంట్ తప్ప ఇంకేం బ్యాలెన్స్ లేదండి, అన్నీ కవర్ చేస్తారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. కాదు, అనిల్ గారు మీరు చెప్పండి, మీ జీవితంలో వ్యాలంటైన్స్ డేకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? నేను చెప్పలా, కిందే చెప్పలా? అదే చెప్పారు, అదే క్వశ్చన్ సేమ్. మళ్ళీ అడగండి క్వశ్చన్. రివర్స్లో అడుగుతా, వ్యాలంటైన్స్ డేకి మీ జీవితంలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఇంకా ఎన్నాళ్ళు ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేసుకుంటూ ఇలా ఉండిపోతావు గీత? కమాన్, నీకోసం సిల్వర్ స్క్రీన్ ఎదురు చూస్తుంది. కమ్, ఒక అద్భుతమైన పాత్ర చేయాల్సిన టైం ఆసన్నమైంది. యా, కమాన్. ఇంకా ఈ క్వశ్చన్ అడుగుతావు నన్ను? నా ఈఎంఐలన్నీ మంచి పాత్ర చేస్తావు నెక్స్ట్ ఫిలింలో. నెక్స్ట్ సంక్రాంతికి కనబడవా పెద్ద స్క్రీన్ మీద? ఏం క్వశ్చన్లు అడుగుతున్నావు నన్ను? కమాన్. అంటే ఇవాళ నాకు 5వ ఈవెంట్, అందుకనే అర్థం కావట్లేదు. ఇప్పుడు అడుగుతావు. ఇప్పుడు నేను విన్నది నిజం కాదు, నిజమే కదా? ఇదంతా నిజం. నేను అడగను అంతే. Yeah, thank మీరేం you. అసలు ఆన్సర్ Go చేయాల్సిన for పని it. లేదు. So next థ్యాంక్ యూ సో మచ్. Sankranti, yeah. దట్స్ ఇట్. నెక్స్ట్ సంక్రాంతికి యా, లక్ష్మి ఇంకోసారి కాల్ చేయకు నాకు. ఇంకొక రిక్వెస్ట్ అమ్మ, ఈవెంట్ చేసేది ఎవరు? శ్రేయస్. మీరే కదా? మీకు దండం పెడతాను, చైర్స్ వేయండి ఇక్కడ నుంచి స్టేజ్ మీద. అంటే ఒక స్పీచ్ 2 స్పీచ్లు 7-8 స్పీచ్లు అక్కడ నుంచొని, సరే ఇంతకుముందు అంటే ఒక కెమెరా ఉండేది, 360 డిగ్రీ సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. మేము ఇలా అనుకున్నా ఏదో ఇలా అనుకున్నా అన్నీ వేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు లా 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 లా. ఓ మై గాడ్, కొద్దిగా చైర్స్ వేస్తే కంఫర్ట్గా అలా స్టిఫ్గా కూర్చుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు 7-8 స్పీచ్లు మాత్రమే చెప్పారు, మొత్తం 10. 3 ధీరజ్ గారు ఉన్నాయి కదా. ఓకే.